హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మీ ముందుకి సరికొత్త వంటతో మళ్ళీ వచ్చాను. ఇది ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను. ఫిష్ను శుభ్రం చేసుకొని దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, అన్నీ రుచికి సరిపడా ఎంత కావాలో అన్నీ వేసుకొని చక్కగా దాంట్లో కాస్త ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫ్రై చేసి అదొక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే, ఫ్రై చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు పక్కన పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత బాండీలో ఆయిల్ పోసుకొని పోసి ఫ్రై చేసుకునే ముందు దీనిలో కాస్త నిమ్మరసం కూడా కలిపి వేయించుకుంటే చాలా బాగుంటుంది. నేను డైరెక్ట్గా కాస్త మసాలాల వరకే వేసి ఫ్రై చేస్తున్నా. దీనిలో కార్న్ఫ్లోర్ కానీ శనగపిండి కానీ ఏమీ వేయట్లేదు. ఎందుకనంటే కొంతమందికి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి నేను అవన్నీ అవాయిడ్ చేశాను. మీకు కావాలనుకుంటే ఇంకొంచెం క్రిస్పీగా కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే తీసేయవచ్చు. ఇట్లా అయితే చాలా బాగుంటుంది. కొంచెం పుల్లగా కూడా ఉంటుంది కదా, బాగుంటుంది. నిమ్మరసం అవైలబుల్ లేకపోతే వెనిగర్ కానీ కొంచెం నిమ్మప్పు కానీ ఏదైనా వేసి ఫ్రై చేసుకోవచ్చు. ఇట్లా వేసుకొని ఒక 10 నిమిషాలు ఒకవైపు వేగిన తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని అటువైపు కూడా ఒక 5 మినిట్స్ ఉంచితే బాగుంటుంది. నేను మూత పెట్టట్లేదు. మూత పెడితే ఏంటంటే మెత్తబడిపోద్ది ముక్క. మనకి క్రిస్పీగా ఉండాలి కాబట్టి నేను మూత పెట్టకుండా ఫ్రై చేస్తున్నా. ఇట్లా ఫ్రై చేసినవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని చక్కగా దాన్ని కొత్తిమీరతో, ఫ్రైడ్ పచ్చిమిర్చితో, ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే బాగుంటాయి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? బాగుందా? లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నా. బాయ్ ఫ్రెండ్స్.